హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను దాబా స్టైల్ మటర్ పన్నీర్ మసాలా తయారు చేసుకుంటానండి. దానికి గాను ఒక 6-7 టమాటోస్ తీసుకోవాలి, మీడియం సైజులోవి. సో దాన్ని కట్ చేసుకొని ఒక గుప్పెడు బాదము, ఒక గుప్పెడు కాజు, పచ్చిమిర్చి, అల్లం కట్ చేసుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ముక్క వెల్లుల్లిపాయలు ఒక 4 వేసుకోవాలండి. నేను పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 4 వేసాను. మీరు ఒక 6-7 వేసుకోవచ్చు చిన్నవి అయితే. సో దీన్ని ఒక పచ్చిమిర్చి వేసి దాన్ని అంతా గ్రైండ్ చేసుకున్నాండి. ఇప్పుడు నేను పోపుకి కొన్ని మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాండి. వేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలి. సో నేను అక్కడ అల్లం వెల్లుల్లి విడిగా వేసాను, కానీ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీన్ని కొంచెం పసుపు వేసుకొని ఇలా 2 ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చేలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫ్రోజన్ పీస్ ఉన్నాయండి, దాన్ని బాయిల్ వాటర్లో వేసుకొని ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో దీని రెండింటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి వాటితో కలిపేసి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. 6-7 టమాటోస్ వేసుకున్నాం కదా, ఇలా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు పన్నీర్ ఒక ముక్కలు చేసుకొని వాటర్ బాయిల్ చేశానండి, ఒక పొంగు వచ్చేలాగా. కొంచెం పన్నీరు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని సపరేట్ పెట్టానండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కర్రీలో 1.5 స్పూను కారం వేసాను, తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసానండి. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ధనియా జీరా పౌడర్ వేసుకున్న మనం మసాలాలు అయితే ముందు వేసుకున్నాం కదా, సో నేను ఇక్కడ మసాలా ఎక్కువ యాడ్ చేయట్లేనండి. సో కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఇలా ఈ స్టేజ్లో మనం పన్నీర్ బాయిల్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను అది వీడియో తీశాను కానీ మధ్యలో పోయిందండి, సారీ. నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం పన్నీర్ పీసెస్ బాయిల్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ నూనె పైన కనిపించేలాగా కొంచెం అలా వస్తే బాగుంటుందన్నమాట. కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.